హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశంలో అన్ని భాషల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తూనే ఉంది. గత 10 సంవత్సరాల్లో దేశంలో శాస్త్రీయ భాషల అభివృద్ధితో పాటు ఇతర భాషల అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది భారీగానే. గత 10 సంవత్సరాల్లో సంస్కృత భాష అభివృద్ధి కోసం 2532.59 కోట్ల నిధులు కేటాయించింది. అదే మిగిలిన ఇతర 6 శాస్త్రీయ భాషల అభివృద్ధి మొత్తం భారతదేశంలో 6 శాస్త్రీయ భాషలు ఉండగా గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు మరో 5 భాషలను చేర్చడం జరిగింది. ఇప్పుడు 11 శాస్త్రీయ భాషలు ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో నిధుల కేటాయింపు మాత్రం కేవలం 6 శాస్త్రీయ భాషల అభివృద్ధి కోసమే జరిగింది. అయితే సంస్కృత భాష అభివృద్ధి కోసం 2532 కోట్లు కేటాయిస్తే మిగిలిన 5 శాస్త్రీయ భాషల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఖర్చు చూస్తే అవాక్కవుతారు. అది కేవలం ఈ మిగిలిన 5 భాషలకు కేటాయించిన నిధుల కంటే దాదాపుగా 17% ఎక్కువగా సంస్కృత భాష అభివృద్ధి కోసం కేటాయించింది. మిగిలిన 5 శాస్త్రీయ భాషలైన తమిళ్, కన్నడ, తెలుగు, ఒరియా, మలయాళం 5 భాషల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కేవలం 147 కోట్లు మాత్రమే. అంటే కేవలం సంస్కృత భాష అభివృద్ధి కోసం గత 10 సంవత్సరాల్లో 2532 క్రోడ్స్ కేటాయిస్తే మిగిలిన 5 శాస్త్రీయ భాషల అభివృద్ధి కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కేవలం 147 కోట్లు మాత్రమే. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో నిజంగానే సంస్కృత భాష అభివృద్ధి ఆ స్థాయిలో జరిగిందా అంటే భారీ స్థాయిలో నిధులు కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆ భాష అభివృద్ధి జరగాలి, ఆ భాష మీద ఆ స్థాయిలో పరిశోధనలు జరగాలి, ఆ భాష అనేది ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాలి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే సంస్కృత భాష ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మనం తెలుస్తూనే ఉంది. ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది రీసెర్చ్ జరిగింది, ఎంత నాణ్యమైన పరిశోధనలు జరిగాయి, ఎంత నాణ్యంగా భాషా వ్యాప్తి జరిగింది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతుంది. దీనికి మాత్రం సరైన సమాధానం అయితే దొరకట్లేదు. అంత ఖర్చు చేసిన గత 2019 డేటా ప్రకారం సంస్కృత భాష అభివృద్ధికి గత 10 ఏళ్లలో 2500 కోట్లు ఖర్చు చేసినా ఇంకా 709 సంస్కృత అధ్యాపకుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఇప్పటికీ 700 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరియు అభివృద్ధి కోసం నిధులు భారీగానే కేటాయిస్తున్నారు. ఈ నిధులు ఎటుపోతున్నాయి? దీని మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ యూపీలోని సంపూర్ణ ఆనంద సంస్కృత యూనివర్సిటీలో 7 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు. ఇది ఒక 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అంటే మిగిలిన నిధులు కూడా ఇదే స్థాయిలో జరిగినాయనే ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా అయితే విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించినా, ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయింపు జరిగినా, ఖర్చు చేసినా ఎందుకు భాష అభివృద్ధి జరగలేదు? దీని మీద మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా సంస్కృత భాష శాస్త్రీయ భాషలే కాకుండా భారతదేశంలో మిగిలిన భాషల అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఉర్దూ భాష అభివృద్ధి కోసం 838 కోట్లు, హిందీ భాష అభివృద్ధి కోసం 427 కోట్లు, తమిళ భాష అభివృద్ధి కోసం 114 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి కోసం 12 కోట్లు, కన్నడ భాష అభివృద్ధి కోసం కూడా 12 కోట్లు, ఒడియా భాష అభివృద్ధి కోసం కూడా 4.63 కోట్లు కేటాయించారు. మలయాళ భాష అభివృద్ధి కోసం గత 10 ఏళ్లలో దాదాపుగా 4.5 కోట్లు కేటాయించారు. దేశంలో తమిళ, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా ఈ భాషలు శాస్త్రీయ భాషలు. కానీ 2024 అక్టోబర్ 3న మరో 5 భాషలను శాస్త్రీయ భాషలుగా గుర్తించారు. మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీ అండ్ బెంగాలీ. ఇప్పుడైతే మొత్తం 11 భాషలు శాస్త్రీయ భాషలుగా ఉన్నాయి. అసలు శాస్త్రీయ భాష అంటే ఏంటిది? అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి, గొప్ప సంస్కృతి ఉండడం, మేధో వారసత్వ హక్కులు కలిగి ఉండాలి, భాషలో విస్తారమైన సాహిత్యం ఉండడం, సాంప్రదాయాలు ఉండడం, దేశ సాంస్కృతిక నిర్మాణానికి ఆ భాష తోడ్పాటు అందించడం, జ్ఞాన వ్యవస్థలు, తత్వాలు, విలువలు అన్ని ఆ భాషలలో పరిరక్షించడంలో ఆ భాషలు కీలక పాత్ర పోషిస్తే వాటిని మనము శాస్త్రీయ భాషలుగా గుర్తింపు చేస్తున్నాం. కానీ భారతదేశంలో ఇప్పటికీ సంస్కృతంకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఎందుకు ఇస్తున్నారో అనేది కూడా మనకు తెలియడం లేదు. ఎందుకంటే శాస్త్రీయ భాషల గుర్తింపు చేసి ఆ శాస్త్రీయ భాషల అభివృద్ధి కోసం నిధులు అయితే కేటాయిస్తున్నారు. కానీ దేశంలో ఇవి వివిధ భాషలు ఎంతమంది మాట్లాడుతున్నారు ఒక అప్రాక్సిమేట్గా మనం చూసినట్టయితే హిందీ భాషను దాదాపుగా దేశంలో 43.63%, బెంగాలీ 8%, మరాఠీ ఒక 6.86%, తెలుగును 6.7%, తమిళ్ని 5.7% ఇంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇంతమంది మాట్లాడుతున్నా మరియు ఇప్పటికీ ఉర్దూ కానీ హిందీ కానీ ఈ శాస్త్రీయ భాషల గుర్తింపు పొందలేదు. కానీ ఈ 2 భాషల అభివృద్ధి కోసం మాత్రం భారీగానే నిధులు కేటాయించారు. హిందీ భాష అభివృద్ధి కోసం దాదాపుగా 426 కోట్లు, ఉర్దూ భాష అభివృద్ధి కోసం 838 కోట్లు కేటాయించారు. మరి శాస్త్రీయ భాషల గుర్తింపు చేసి శాస్త్రీయ భాషల గుర్తించినప్పుడు ఈ శాస్త్రీయ భాషలకు కేవలం గుర్తింపు మాత్రమే దొరుకుతుంది. కానీ ఈ శాస్త్రీయ భాషలకు ఎలాంటి నిధులు కానీ వాటి మీద పరిశోధనలు కానీ నిధులు కానీ వాటి
గుర్తింపు కానీ జరుగుతున్నట్లు లేదు. ఎందుకంటే కేవలం ఆ భాష మాట్లాడే ప్రజలకు మరియు ఆ ప్రాంతాల వారికి కేవలం ఈ శాస్త్రీయ భాష గుర్తింపు పొందింది అనే ఒక సంతోషం తప్ప మిగతా ఏ సంతోషం అయితే ఉండటం లేదు. ఎందుకంటే హిందీ, ఉర్దూ శాస్త్రీయ భాషలు కాకుండా వాటికి భారీ స్థాయిలోనే నిధులు కేటాయిస్తున్నారు. కానీ మిగిలిన శాస్త్రీయ భాషలకు మాత్రం నిధుల కేటాయింపు మాత్రం లేదు. ఎందుకు ఈ వివక్ష చేస్తుంది? ఏ ప్రాతిపదికన శాస్త్రీయ భాషలు గుర్తిస్తున్నారో ఆ ప్రాతిపదికన ఎందుకు నిధులు కేటాయించడం లేదు? సంస్కృత భాషకి ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించిన ఎందుకు భాష అభివృద్ధి చెందడం లేదు? 2022 ఒక డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ కేవలం సంస్కృత భాషను మాతృభాషగా గుర్తించింది కేవలం 24,821 మంది మాత్రమే. అంటే సంస్కృత భాష అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సంస్కృత భాషలో ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించిన ఆ నిధులతోటి సంస్కృత భాషలో ఉన్న ఆ వేదము, ఆ సాహిత్యము కావచ్చు, అదంతా ఏ విధంగా డెవలప్ అయింది, ఎన్ని పరిశోధనలు జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.